తుని కవలపాడు రోడ్లో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ప్రభుత్వ వైపు యనమల దివ్య ప్రారంభించారు. నిర్వాహకులను కొనియాడారు. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. తుని మండలం కవలపాడు రోడ్లో గల వాసవి చారిటబుల్ ట్రస్ట్ భవనంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. త్రిదండి చినజియార్ స్వామీజీ వికాస తరంగిణి అవోగా వాసవి వనిత వాసవి క్లబ్ సభ్యులు సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. వాసవి ఇంటర్నేషనల్ గవర్నర్ మానేపల్లి బంగారాజు ప్రోత్సాహంతో మహిళా ఆరోగ్య వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆనందం వ్యక్తం చేశారు. నిర్వాహకుల సేవలను కొనియాడారు. సమాజంలో మహిళలది యువతది ప్రధాన పాత్ర అని పేర్కొన్నారు. యువతను ప్రోత్సహించే విధంగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సేవలను వినియోగించుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మున్సిపల్ యాక్టివ్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, కుసుమంచి సత్యనారాయణ, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, బోడపాటి శ్రీను, చోడిశెట్టి గణేష్, కడిమిశెట్టి సూర్యప్రకాష్, చింతకాయల భారతి, సమయామంతుల సత్యనారాయణ, కట్టా నాగేశ్వరరావు, పచ్చిగోళ్ల కామేశ్వరరావు, కేదరిశెట్టి శివరాజుబాబు, రమేష్, చిరంజీవి తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఆలోచన మేరకు వికాస్ తరంగిణి వారు, అలాగే వాసవి ఇంటర్నేషనల్ గవర్నర్ గారు మన శ్రీ బంగారాజు గారు, అలాగే మన వాసవి క్లబ్ వనిత వాసవి గారు, వీళ్ళందరూ ఒకటే మన మహిళల ఆరోగ్యం బాగుండాలని ఒకనొక ఆలోచనతోటి వాళ్ళ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా దాదాపు ఇప్పుడే చెప్పారు 100 మంది వరకు రిజిస్టర్ అయ్యారని. మీరందరూ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకొని మీరు ఇంటికి ఇంకో 10 మందిని తీసుకురండి. ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అందరూ చేయించుకుంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా ఈ రోజుల్లో చాలా కేసెస్ ఉంటున్నాను నేను సిటీలో కూడా. కాబట్టి మీరందరూ కూడా సర్వైకల్ క్యాన్సర్ దాన్ని కూడా స్క్రీనింగ్ టెస్ట్ తప్పకుండా చేయించుకొని మీతో పాటు ఒక 10 మందిని తీసుకొని వచ్చి మీరు ఒక మహిళ ఒక ఇంటికి బాగుందంటే ఒక ఇల్లు అంతా చక్కగా ఉంటుంది. మహిళ ఆరోగ్యం బాగుందంటే ఆ ఇల్లు కలకలాడుతుంది. కాబట్టి నా ప్రాధాన్యం ఎక్కువ యువత మహిళ. అందుకే యువత కోసం నేను మొన్న జాబ్ మేళా పెట్టించాను. అలాగే వాళ్ళ మహిళ కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాము వాసవి క్లబ్ వాళ్ళ సహకారంతో. మీరందరూ కూడా చేయించుకొని ఇంకో 10 మందిని మీ వంతు సహాయం మీరు చేయండి ఈ స్క్రీనింగ్ టెస్ట్ కి. అందరూ చక్కగా అందరూ ఆరోగ్యంతో బయటపడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నజీఆర్ స్వామీజీ గారు ఒక చక్కటి ఆలోచనలతో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. వారి ఆధ్వర్యంలో వాసవి ఇంటర్నేషనల్ గవర్నర్ గారైన బంగారాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు తునిలో వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వాసవి సీనియర్స్ క్లబ్, అలాగే వాసవి చారిటబుల్ ట్రస్ట్, ఇలా 5 సంఘాలు ఈ 5 సంఘాల ఆధ్వర్యంలో తుని పట్టణంలో వాసవి చారిటబుల్ ట్రస్ట్ భవనం నందు మహిళలకి ఆరోగ్యరీత్యా చక్కగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఆలోచనతో క్యాన్సర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ క్యాన్సర్ అనే మహమ్మారి చాలా విపరీతంగా ప్రజల్లో చొచ్చుకొస్తుంది. మహిళలు చాలా ఇబ్బంది పెడుతుంది. వాటి బారిన పడిన వాళ్ళు ఆ వ్యాధి గురించి తెలియక అది మొదలు పెట్టుకొని ప్రాణం మీదకి తెచ్చుకున్న పరిస్థితి కూడా వస్తుంది. మరి అటువంటి ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం. మెయిన్గా ఏంటంటే కొంచెం టెస్ట్ చేయించుకుంటే దాని ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ టెస్ట్ చేసిన వాళ్ళు ట్రీట్మెంట్ కూడా సదుపాయాలు చేస్తున్నారు. స్కానింగ్ చేయడం కానీ, మందులు ఇవ్వడంలో కానీ, వాటికి ఆపరేషన్ అయినా ఏదైనా కెమోథెరపీ కూడా ఏదైనా చేయాలన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తుంది వికాస తరంగిణి ఆధ్వర్యంలో వాసవి ఇంటర్నేషనల్. ఇప్పటికీ 1456 నిర్వహించడం జరిగింది ఇటువంటి మెడికల్ క్యాంపులు. అందులో సుమారు 5 లక్షల మందికి వైద్యం చేయడం జరిగింది. కార్యక్రమంలో 20 లక్షల మంది మహిళలు పాల్గొనడం కూడా జరిగింది. అంటే అంత అవేర్నెస్ మహిళల్లో కూడా రావడం చాలా సంతోషం. ఏ గృహిణి అయినా ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందనే నినాదంతో
చిన్నజీయర్ స్వామీజీ గారు ఇటువంటి ఆలోచన తీసుకున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ క్యాంపులు, అలాగే విదేశాల్లో కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అంచెలంచెలుగా ముందుకెళ్తున్న ఈ క్యాంపులు వాళ్ళకి నిర్వహిస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మేడం గారు, దివ్య మేడం గారు కూడా మహిళా పక్షపాత ఆవిడ. ఎందుకంటే మహిళలను ప్రోత్సహించే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన కార్యక్రమాలు మీకు చెప్పాలి అంటే యువతను ప్రోత్సహించే విధంగా మనకి జాబ్ మేళా నిర్వహించారు. అలాగే మహిళలు, డ్వాక్రా మహిళలు ప్రోత్సహించే విధంగా వాళ్ళు పెట్టుకున్న లోన్లకి వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాటి దగ్గరికి కూడా ఇది వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇది మహిళలు కూడా ఆరోగ్యరీత్యా క్యాన్సర్ వ్యాధి పడకుండా పెట్టుకునే క్యాంపు కూడా ఆవిడ ప్రత్యేకంగా రావడం చాలా ఆనందం. ఆవిడ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా మేము ఏదైనా చేయాలన్నా మా వంతు సహకారం ఉన్నా మేము తప్పకుండా చేసి పెడతామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడని కూడా అభినందిస్తున్నాం. మేమందరం కూడా ఈ క్యాంప్ సక్సెస్ఫుల్ చేయడానికి ఇక్కడ వచ్చిన మహిళలు, తద్వారా మీ మీడియా ద్వారా ఎంతోమంది తెలుసుకొని ఇటువంటి క్యాంపులు పెట్టేటప్పుడు తప్పకుండా వెళ్ళి మీరు ఆరోగ్యం చెకప్ చేయించుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా కమిటీ మెంబర్స్, క్లబ్స్ మెంబర్స్, రాష్ట్ర గవర్నర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కొన్ని వాసు నందు మంచి కార్యక్రమాన్ని అవగాహన సంస్థ, వాసవి వాసవి వంత క్లబ్ల సహకారం, ముఖ్యంగా వికాస తరంగానే చిరంజీవి స్వామి వారి ఆశయంతో, అలాగే వాసవి డిస్ట్రిక్ట్లో ఉన్న మానేపల్లి బంగారయ్య గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున మంచి కార్యక్రమాన్ని ముఖ్యంగా మహిళలకి ఈరోజు సమాజంలో ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్లో భాగమైనటువంటి క్యాన్సర్ మహమ్మారి చాలా విస్తృతంగా ఈవేళ ప్రజల్లో వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి స్వామీజీ గారి యొక్క సుమారు ఇది 1457 క్యాంప్ మహిళలకి క్యాన్సర్ మీద అవగాహన మరియు స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళకి ఏమైనా ఫర్దర్ అవసరమైతే ఫర్దర్ టెస్టులు పంపించడం కావచ్చు, మెమోగ్రఫీ కావచ్చు, స్క్రీనింగ్ కావచ్చు, తగిన చర్యలు తీసుకోవడం కోసం ఈ క్యాంపును ఇవాళ పెట్టడం జరిగింది. ఇందులో వాసవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైనటువంటి హెల్త్ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చెప్పాలంటే ఐకి ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా చెప్పాలంటే ఐ క్యాంపులు ఎక్కువగా పెట్టడం వల్ల ఎవరికైతే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి క్యాటరాక్ట్ అవసరం ఉందో వాళ్ళందరినీ కూడా తీసుకుని విజయనగరంలో పుష్ప తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా సుమారు 40,000, 50,000, 60,000 ఈ ఖర్చును కూడా ఉచితంగా ఏర్పాటు చేసి కొన్ని వందలకి కేసుల్ని మేము వాసవి చారిటబుల్ ద్వారా ప్రజలకి ఉపయోగపడేటటువంటి ప్రభుత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే స్కూల్స్లో కూడా ఈవేళ విద్యా సంస్థల్లో కూడా సుమారు 15 తరగతి లోపు, 15 సంవత్సరాల లోపు, అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతిలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ ఐ డాక్టర్ గారిని తీసుకెళ్లి క్యాంపులు నిర్వహిస్తే సుమారు 10 మందిలోని 2 నుంచి 3కి పిల్లలకి చిన్న వయసులో 15 సంవత్సరాల లోపు పిల్లలు కూడా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేయడం